కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. B89 కెనాల్లో సాగునీరు లేక బోసిపోయింది. సాగునీరు లేక పొట్టకొచ్చిన పంట ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా ముగ్ధంపూర్ రూరల్ మండలంలో చుక్క నీరు లేక వాగులు డ్రై అవుతున్నాయి. దాంతో ఓ రైతు పంటకు నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. బోర్ నుంచి నీటిని బావిలో వేసి అక్కడి నుంచి ఒడ్డుపైన ఉన్న పంటకు సాగునీరు అందిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్ల వాగుల్లో నీరు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వేణుగోపాలరావు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. మనం D89 కెనాల్ వద్ద ఉన్నాము. చూస్తే ఈ కెనాల్ సంబంధించి చూడొచ్చు విజువల్ ద్వారా కూడా. యాక్చువల్ అయితే ఈ కెనాలు ఈ లెవెల్లో పోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది SRSP లింకుకు సంబంధించినది. దీని కింద చాలా గ్రామాలకు పొలాలకు నీళ్ళు అందించాల్సినటువంటి కాలువ. కానీ ప్రస్తుతం అయితే మనకు నీళ్లు ఒట్టిగా కనిపిస్తున్నాయి, ఫ్లోటింగ్ అయితే లేదు. అసలు దీనికి గల కారణం ఏంటి, అసలు దీని కింద ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని కింద ఉన్నటువంటి ఒక రైతు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు D89 కెనాల్ ద్వారా రావాలి, మరి అది ఏంటి వాటర్ సంగతి ఏంది? వాటర్ సంగతి రాత్రి కొన్ని వచ్చినాయి, అవి నిలిచిపోయినాయి. అవి తూములకు ఎక్కాయి, ఎవరికి ఎక్కాయి. రాత్రి ఏదో కొద్దిగా లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాయి. కొంచెం చిన్న తూములకు ఎక్కాయి. మాకు ఇరుకుల్లా, ముగ్ధంపూరు, ఎలవతారం, చెర్లబుత్కూరు, చావనపల్లి, పక్కీర్పేట, నగనూరు, ఇన్ని ఊళ్ళకి ఇది లింక్ ఉన్నది. లాస్ట్గా అత్తగా ఏది జోబ్లీ మందమే వస్తున్నాయి. ఇక మాకు ఇవాడికి 6 రోజులు ఇడిచి ఇక రేపు ఎల్లుండి అయితే కంప్లీట్ బంద్ కదా. చివరి రోజు రేపటి చివరి రోజు ఇవి వరకు మాకు ఒక పొలంలో కూడా ఒక బొట్టు వాళ్ళలేదు. ఈ తడి రాకపోతే మొత్తం పుట్టకచ్చిన ఎండిపోతాయి కదా. ఇక ఈ తడికి అంత అయింది. పెన తడి కూడా వారానికి ఒక్కరోజు వచ్చినాయి పెనతాడి. కానీ ఈ తడికి ఒక్కరోజు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ తడికి అంటే ఇప్పుడు మనకు వాళ్ళ నీళ్లు కొద్దిగా కనిపిస్తుంది. అంటే వారాబందీ అంటే కంటిన్యూగా వారం రోజులు రావాలి. కానీ మరి ఈ నీళ్లు వారం నుంచి వస్తున్నాయా మీకు? ఇవాళనే రేపటి చివరి రోజు కాబట్టి ఇవాళ కొన్ని వచ్చినాయి. కానీ ఎవరికి ఎక్కుతలేవు ఆ నీళ్లు. తుమ్ములకు అట్టిగా నిలబడి ఉన్నాయి అంతే. ఎవరికి ఏ తుమ్ములకు ఎక్కుతలేవు నీళ్ళు అవి. ఈ రేపు అయితే కదం అక్కడ మెయిన్ బంద్ చేస్తే ఈ తడికి పోతుంది కదం. పోతే మొత్తం పుట్టకచ్చినాయి. ఇప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయే అవకాశం ఉన్నది. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు, నీకు ఎంత అదే నష్టం జరిగింది? నేను 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు దాదాపు ఇప్పుడు ఈ తడి రాకపోతే కంప్లీట్ ఎండిపోతుంది. అంత చివరి అంత పుట్టకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ 10 రోజుల వరకు అయితే మొత్తం వెళ్తుంది. ఒక 3 తలైతే బయటపడతాం. ఈ తడి కాక 3 తలైతే బయటపడతాం. కానీ పెనసారి ఒక్కరోజు వచ్చినాయి. కానీ ఈ తడికి ఒక్కరోజు కూడా వచ్చే అవకాశం లేదు. రేపటికి చివరి రోజు అయిపోతుంది రేపటికి కదా. ఇవాళ రాకపోతే మా పని రేపటితోటి అయిపోతుంది కదా. మళ్ళీ 8 రోజులకు వస్తాయి, 8-10 రోజులకు వస్తాయి. 8-10 రోజులు అంటే మళ్ళీ గిట్నే లాస్ట్ చివరి రోజుకు వస్తే లాభం లేదు అంతే. పెనసారి ఒక్కరోజు వచ్చిన చివరి రోజు, ఈసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక మరి ఇప్పుడు ఈ కాలువలు ఇట్లున్నాయి, మరి మీకు ఏమైనా బోర్లు ఉన్నాయా? బావులు ఉన్నాయి. ఈ కినాలు వస్తేనే బావులలో నీళ్ళు వెళ్తాయి మాకు. కినాలు రాకపోతే ఆ బావులు కూడా మళ్ళీ ఇంకో తడి వరకు అవి కూడా ఎత్తెత్తాయి, అయిపోతాయి. ఇప్పటికే ప్రస్తుతం వాగొట్టుకు ఇరుకుల నుంచి మందలపల్లి దాకా కంప్లీట్ అవి ఎండిపోయినాయి. గొర్రెలు మేస్తాయి అవి. అదే పరిస్థితి ఇప్పుడు మాకు కూడా మళ్ళీ వారం అయితే ఈ పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా అదే పరిస్థితి వస్తుంది ఇంకొక వారం అయితే. అంటే ఇప్పుడు మీరు వారాబంద్ అంటే వారం రోజులు కంటిన్యూ నీళ్ళు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం అయితే చివరి రోజు మీకు ఏదో అట్లా లైట్గా నీళ్ళు వచ్చినాయి. ఈ వారం రోజులు నీళ్ళు రాలే. మళ్ళీ తర్వాత 8 రోజుల తర్వాత నీళ్ళు వస్తాయి. ఈ 8 రోజుల తర్వాత వచ్చే లోపు మీ పంటలు ఎండిపోతాయా? చివరికి ఇప్పుడు 8 రోజులు కంప్లీట్ బంద్ చేస్తారు. 8 రోజులకు మళ్ళీ మాకు 8 నాడు ఇక్కడ రావు నీళ్లు. మళ్ళీ లాస్ట్ చివరి రోజు నాడు ఇట్లా వస్తే లాభాలు రావు. చివరి రోజు అవన్నీ వాళ్ళందరికీ పాల్గొన అవన్నీ అయిపోయాక నీళ్ళు అక్కడ మాకు 130 వెళ్ళాలి. 130 మాకు 130 వెళ్ళాలి అక్కడ మేనకాల 130 వెళ్ళాలంటే 120 కూడా అక్కడ 120, 110 కూడా వెళ్ళే పరిస్థితి లేదంటారు వాళ్ళు అక్కడ. మాకు అక్కడ ఏది చొప్పదండి నుంచి మాకు 30 వస్తున్నాయి. అక్కడ 70 రావాలి మాకు చొప్పదండి నుంచి. కానీ అక్కడ 30 ఇస్తారు. మాకు చివరి ప్రాంతం అంత లేవు నీళ్లు. అంటే ఇప్పుడు కాలువ ఇట్లా నీళ్ళు కనిపిస్తున్నాయి కదా మనకు. యాక్చువల్గా ఇది ఎంత ఎత్తు వరకు రావాలి? కానీ మనకు చూస్తే దాదాపు ఒక గజన్నర ఎత్తుకు వస్తేనే తూలకు నీళ్ళు ఎక్కుతాయి. గజన్నర లైనింగ్ లెవెల్ రావాలి. లైనింగ్ లెవెల్ వస్తేనే తూలకు నీళ్ళు ఎక్కుతాయి. లేకపోతే పట్టుకనే అట్లా నిలబడి ఉన్నాయి అంతే. నీళ్ళు ఎక్కనిస్తారు అవి మొత్తం. అట్లా రాత్రి ఒకసారి తప్పు నీళ్ళు వచ్చినాయి, గదం బంద్ అయినాయి మొత్తం. ఎక్కడెక్కడ ఇంకో గంట అయితే ఎక్కడ ఇనికిపోతాయి భూమిలో అవి. ఇంకో గంట అయితే ఇప్పుడు ఇవాళ ఒకరోజు ఇక రేపటికి అయితే అక్కడ మెయిన్ బంద్ చేస్తారు. రేపటికి మాకు మళ్ళీ 8-10 రోజుల దాకా మాకు మళ్ళీ 15 రోజుల దాకా మాకు కంప్లీట్ నీళ్ళు రావు. ఇప్పుడు ఈ రేపు ఇవాళ రేపు ఉన్నది మాకు ఛాన్స్ అక్కడ నీళ్ళు వచ్చేది ఉంటే.
మరి ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రాకపోయా, ఒకవేళ మరి మళ్ళీ వారం రోజుల దాకా నీళ్ళు రావంటున్నావు, మరి పరిస్థితి ఎట్లా మరి? మొత్తం ఎండిపోతాయి చివరిగా కదా. ఈ మొన్నటి దాకా లాస్ట్ రోజుకు ఒకసారి వచ్చినాయి, కొంచెం అట్లా వారినాయి. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రోజు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ తడి వరకు మాకు కంప్లీట్ ఎండుతాయి. ఇప్పుడు వాగొడ్డు కదా, గొర్రెలు మేస్తున్నాయి, మొత్తం బర్రెలు మేత, పశువులు అన్ని మేస్తున్నాయి. అదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ వారానికి ఇదే మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అటు ఎండిపోయినాయి సరే, అది ఒక వారం వెనక, ఇది ఒక వారం. ఇప్పుడు మళ్ళీ వారానికి కూడా రాకపోతే మాకు అదే పరిస్థితి మాకు వస్తుంది. మొత్తం 300-400 ఎకరాలు, 400-500, ఈ మొగ్దుంపురే 400-500 ఎకరాలు ఎండిపోతుంది. మొగ్దుంపురు ఇంకా మా ఊరి కింద ఇంకా ఇది మందలపల్లి ఉన్నది, ఇరుకుల్లా, అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇది మొత్తం మీద ఈ రైతు తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే చివరి వరకు కూడా D89 SRSP లింక్ ఉన్నటువంటి ఈ కాలువ ఏదో ప్రస్తుతానికి పైన నీళ్ళు ఉన్నాయి, వారాబందీగా ప్రకారంగా కంటిన్యూగా వారం రోజులు నీళ్ళు వదిలిపెట్టాలి, కానీ ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. కానీ లాస్ట్ చివరి రోజు మాత్రం ఏదో సింపుల్గా శాంపిల్ కొన్ని నీళ్ళు వచ్చినాయి. కానీ ప్రస్తుతం ఈ నీళ్లు ఈ రోజుతో ఆగరు, నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ లోపల మా పంట పొలాలన్నీ కూడా ఎండిపోతాయి. దీనికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి లింక్ ఉన్నటువంటి ఈ కాలువ కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇరుకుల్ల వాగులో ఉన్నాము. ఒకప్పుడు కలకలలాడుతూ కనిపించిన ఈ ఇరుకుల్ల వాగు ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్ ద్వారా చూద్దాం. అంటే ముఖ్యంగా ఇరుకుల్ల వాగుకు సంబంధించి ఎక్కడ కూడా ఒక నీటి చుక్క కనిపించదు, కానీ ఒక బావులు మాత్రం 1, 2, 3, 4 అంటే 4-5 బావులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ బావుల్లో కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాగులో నీళ్లుంటేనే దాంట్లో నీళ్లు ఉంటాయి. అందులో నీళ్లుంటే రైతులు అక్కడి నుంచి నీళ్ళని తీసుకొని తమ పంట పొలాలకు కాపాడుకుంటారు. ప్రస్తుతం అయితే విజువల్ ద్వారా మనం చూడవచ్చు, వాగులకు సంబంధించి ఎక్కడ కూడా మనకు ఒక చుక్క నీరు కనిపించదు. కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క బావి, అంటే ఇదే వాగులో ఒక బావి ఉంది. ఇలాంటి బావులు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ బావులకు సంబంధించి చూసుకుంటే ఒక బావిలో మాత్రమే నీళ్లు పడతా ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ నీళ్లు దేనికోసం వాడుతున్నారు? ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ నీళ్ళన్నీ కూడా బావిలో వచ్చి చేరుతూ ఉన్నాయి. అసలు ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత దూరం నుంచి వస్తున్నాయి చూస్తే మాత్రం మనం విజువల్ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. అంటే అది వేరే దగ్గర నుంచి వచ్చి మనకు ఈ వాగులో ఉన్నటువంటి బావిలోకి పైపు ద్వారా నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత దూరం నుంచి వస్తున్నాయి కనుక్కునే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి, అసలు ఏంటి నీళ్ళు, ఏంటి బావిలో నుంచి నీళ్లు బయటికి తీయాలి కదా, మీరు బావుల్లో నీళ్ళు ఎందుకు పోస్తున్నారు? నా పేరు అంజిరెడ్డి, మగ్దుంపూర్ రూరల్ మండలం. ఈ వాగు మొత్తం డ్రై అయిపోయింది. వాగు మొత్తం డ్రై అంటే ఒక చుక్క నీరు కూడా లేకుండా ఒక 10 నిమిషాలు పోతుంది ఒక్కొక్క బావి. ఎక్కడే కానీ వాగు పొడుగుతో ఒక 100 బావిలు ఉంటాయి, ఇరుకుల్ల నుంచి మగ్దుంపూర్ వరకు. అన్నీ డ్రై అయిపోయినాయి. ఇప్పుడు నాకు పంట పొలం ఒక 6 ఎకరాలు ఉంది బావి కింద. 6 ఎకరాలు ఉంటే కదా, ఒక ఎకరం కూడా లాస్ట్ కత్తే ఒక ఎకరం పడుతుంది. ఒక చిన్న బోరు ఒకళ్ళు పక్క పంటలు అడిగి అది ఇంత కొద్దిగా పోతుంది. ఆ బోరుకు ఒక 400 మీటర్ల నుంచి పైపులు వేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఈ బావిలో పోయించి ఈ బావి నుంచి మళ్ళీ అటు లిఫ్ట్ చేస్తాను. అది కూడా ఒకసారి ఆగుతుంది, ఒకసారి ఆగకుండా పోతుంది కొద్దిగా. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. పోయిన 10 ఏళ్ళ కింద ఇట్లా మేము ఇటు ముఖాన్ని రాలి అసలు ఆటోమేటిక్ స్విచ్ చేసిపోతే వాగులన్నీ పాకురు పట్టినాయి. అంతా మంచిగా ఉన్న ఈ 2 ఏళ్ల సంతే గడ్డి కాలం నిరుడు ఇట్లా అయింది, ఇయ్యడు ఇట్లా అయిపోయింది. గొర్రెలు మేసుడే మొత్తం పొలాలన్నీగా. ఎందుకు అట్లా అయింది, అసలు కారణం ఏంటి? మరి ఇదివరకు నీళ్ళు బాగున్నాయి అంటున్నావు, ఇప్పుడు ఇట్లా అయింది అని అంటున్నావు, ఈ నీళ్ళేమో ఇట్లా చేస్తున్నావు అంటున్నావు, ఎందుకు అట్లా అవుతుంది? అప్పుడు ఎల్లంపల్లి నుంచి 2 పంపులు చాలు చేసి నారాయణపూర్కి ఇస్తారు. నారాయణపూర్ నుంచి ఇలా మత్తడి దునికిస్తే ఈ వాగు ఎప్పుడు కొత్తపల్లి మత్తడి దునికిస్తే ఈ 2 కలిసి ఎప్పుడు వాగు మంచిగా ఏప్రిల్ మే నెలలో కూడా పాకురు పట్టు చెక్ డ్యాములు అన్నీ ఫుల్ కలకలలు ఆడినాయి. అటువంటిది 2 ఏళ్ల సంది కథం పగబట్టినట్టు అయిపోయింది. ఇక నష్టం అంటే ప్రతి రైతుకు ఒక ఎకరానికి 25-30 వేలు నష్టం కంపల్సరీ జరుగుతుంది. మా ఊరి మీద మాత్రం పెద్ద మొత్తంలో ఒక 300-400 ఎకరాలు పోతుంది వాగు పంట. అందరిది ఒకరిది, ఓ రైతు పెద్ద రైతు అని కాదు, చిన్న రైతు అని కాదు, అందరిది కూడా సమూలంగా. ఎన్ని వందల మీటర్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇళ్లకు? 400 మీటర్ల నుంచి పైపులు బెండాలు కొనుకొచ్చి ఒక చిన్న బోర్ ఉంది ఆడ, వాళ్ళు పంట వేయలే. ఆ పంట నీళ్ళు ఇక మెల్లగా అడిగి ఇటు పట్టుకొని వచ్చినాం. ఇప్పుడు ఇలా ఈ బావిలో పోతే ఇవి అటు పోతుంది. మళ్ళీ అందులో కొద్దిసేపు ఆపాలి, మోటార్ రెగ్యులర్గా పోయేది. ఇక అది సరిపడా నీళ్ళు వస్తలేవు అవి కూడా. ఒకసారి వాగు వాడితేనే అందరు సస్యశ్యామలం అయిపోయి మళ్ళీ. ఇది మొత్తం మీద ఈ రైతు చెప్తున్నట్టు నేపథ్యం. అంటే మొత్తం మీద ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతాంగం పరిస్థితి అయితే చాలా క్లిష్టంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే తాము వేసిన పంట నీళ్లు లేక ఎండిపోతున్న దశలో చాలా
అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ఒక రైతు తన పంట పొలాన్ని కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వేరే చోట బోరింగ్ ఉంటే ఆ బోరింగ్కు కనెక్షన్ పెట్టుకొని ఆ నీటిని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఈ పైప్ లైన్ నుంచి బావిలో నీళ్లు పోసి మళ్ళీ ఇందులోంచి ఎత్తి తన పంట పొలానికి అవతల ఒడ్డుకున్నటువంటి పొలానికి నీళ్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తాము పెట్టుబడి పెట్టిన పొలము ఎండిపోతున్న దశలో తాము కూడా తీవ్ర ప్రయత్నాలు చేయడమే కాదు, సరే ఎంత ఖర్చైనా పర్లేదు తమ కళ్ళ ముందు తాము వేసిన పంట ఎండిపోవద్దనే ఒక లక్ష్యంతో రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు అయితే రైతులు చెప్తున్న ప్రతి విషయం కూడా చూస్తే మనకు చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాము వేసిన పంటలు తమ కళ్ళ ముందు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటు ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ నుంచి ఈ వాగులోకి నీళ్ళు వదిలితేనే దీని కింద ఉన్నటువంటి 300 ఎకరాలు లెఫ్ట్ సైడు రైట్ సైడ్కు ఉన్నటువంటి 200 ఎకరాలు నల్లగుంటపల్లి ఇవి అంటే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ వాగులోకి నీళ్లు రాకుంటే ఈ వాగు ఎండిపోవడమే కాదు, బావుల్లో కూడా నీళ్లు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట పొలాలు కూడా ఎండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2-3 రోజుల్లో నీళ్ళు వదిలితేనే తమకు ఉన్న కొద్ది పంట అయినా కూడా కాపాడుకోగలుగుతాం, లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.